చూస్తున్నాం బంగారం వెండి ధరల పెరుగుదలకు భారీగా బ్రేక్ పడిందనే చెప్పాలి. ఫ్యూచర్స్ మార్కెట్లో అలాగే ఎంసీఎక్స్ మార్కెట్లో డాలర్ విలువ పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్తున్నారు. మొన్నటి వరకు కూడా మనం చూసాం బంగారం వెండి ధరలకు సంబంధించి హెచ్చుతగ్గులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక్కోసారి ఆకాశాన్ని తాకుతున్నాయి బంగారం వెండి ధరలు, మరోసారి తీవ్రంగా కూడా పతనమవుతున్న పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు తాజాగా బంగారం వెండి ధరలు పతనమైనట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. డాలర్ బలహీన పడ్డమే ఇందుకు ప్రధాన కారణంగా కూడా చెప్తున్నారు. ఎంసీఎస్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై 1200 రూపాయల వరకు కూడా తగ్గినట్టు చెప్తూ ఉన్నారు. మొత్తంగా 1,53,532 దగ్గర 24 క్యారెట్ల బంగారం ధర ట్రేడ్ అవుతూ ఉంది. మరోవైపు వెండి ధరను పరిశీలిస్తే వెండిపై కూడా ఈ డాలర్ విలువ పడిపోవడం అనేది తీవ్ర ప్రభావం చూపిందనే చెప్పాలి. ఫ్యూచర్ మార్కెట్లో కిలో వెండిపై 4,700 రూపాయల తగ్గుదల కనిపిస్తూ ఉంది. ఇక ఎంసీఎక్స్ మార్కెట్లో కిలో వెండి ధర 2,35,142గా ఉంది. దేశీయ మార్కెట్లో కూడా స్వల్పంగా బంగారం వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 1,530 రూపాయల తగ్గుదల కనిపిస్తోంది. అలాగే హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు ప్రెసెంట్ ధర చూస్తే 1,54,910 దగ్గర ట్రేడ్ అవుతుంది బంగారం. ఇక 22 క్యారెట్ల విషయానికి వస్తే ఆర్నమెంట్ గోల్డ్ పై కూడా ప్రభావం ఉందనే చెప్పాలి. 10 గ్రాములు దగ్గర 1,400 రూపాయలు కూడా తగ్గినట్టు 1,42,000గా కూడా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతూ ఉన్నాయి. స్థిరంగా అంటే కిలో వెండి ధర 2,65,000 వరకు కూడా కొనసాగుతూ ఉంది. మొత్తంగా బంగారం వెండి ధరలు భారీగా పతనమవుతూ వస్తున్నాయని చెప్పాలి. హెచ్చుతగ్గులు అనేవి ఎప్పుడు స్టేబుల్ అవుతాయి? ఈ హెచ్చుతగ్గుల విషయంలో ఇంట్రెస్ట్ ఎవరైతే వీటికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారో వారందరూ చేయడం మంచిదా కాదా? అసలు ఇటువంటి సిచ్యువేషన్లో ఎటువంటి డెసిషన్ తీసుకోవాలి? బంగారం ఈ టైంలో కొనుగోలు చేయడం మంచిదా? ఒకవేళ పెరుగుతూ ఉంది సడన్గా టైంని బట్టి కూడా బంగారం ధరల్లో కావచ్చు వెండి ధరల్లో కావచ్చు హెచ్చుతగ్గులు ఉన్నాయి కాబట్టి ఎటువంటి డెసిషన్ తీసుకుంటే మంచిది, ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం మంచిదా కాదా అన్న విషయాలు గోల్డ్ ఎక్స్పర్ట్ ప్రభు గారిని అడిగి తెలుసుకుందాం. బిగ్ టీవీతో మాట్లాడేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ ద్వారా. నమస్తే ప్రభు గారు. చూస్తూ ఉన్నాం ప్రభు గారు, మనం గోల్డ్ అండ్ వెండి ప్రైసెస్లో భారీగా కూడా తగ్గుదల అనేది కనిపిస్తోంది. డాలర్ విలువ పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కూడా చెప్తున్నారు. అయితే మొన్నటి వరకు కూడా ఈ రెండు ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు సడన్గా పడిపోవడం జరుగుతుంది. హెచ్చుతగ్గులు అనేవి ఇలాగే కంటిన్యూ అవుతాయా, లేకపోతే ఒక దగ్గర స్థిరంగా ఉండే అవకాశం ఉందా? అసలు ఎటువంటి డెసిషన్ తీసుకోవాలంటారు ఈ టైంలో? డాలర్ కొంచెం స్ట్రెంత్ అయింది కదా, స్ట్రెంత్ అవుతున్నప్పుడు హయ్యర్ రేట్స్ లో మెటల్స్ కి కొంచెం ఇబ్బంది అన్నట్టు. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించరు, నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించరు అన్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే మెటల్స్ కి ఇది ఎక్కువ ఫ్లో వస్తుంది కాబట్టి దాని అనుగుణంగా ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్లు నెక్స్ట్ తగ్గించరు. మేబీ జూన్ లో ఉన్నట్టుంది, ఏప్రిల్ మార్చ్ లో ఉన్నట్టుంది. మార్చ్ లో తర్వాత నెక్స్ట్ క్వార్టర్ కి జూన్ జూలైలో అప్పుడు కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు తగ్గుతాయని. ఈ వచ్చే క్వార్టర్ కి తగ్గించరు అనేది ఎక్స్పెక్టేషన్. దాని అనుగుణంగా కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. అంటే బాగా పెరిగింది కాబట్టి కొంచెం రీట్రేస్మెంట్ అయింది, కన్సల్టేషన్ మోడ్ లో ఉంది. అంటే డైరెక్షనల్ మూవ్ లాగా, అంటే గ్లోబల్ లిక్విడిటీ కండిషన్స్ ఉన్నాయి, యుఎస్ డాలర్ మూవ్మెంట్ ఒకటి చూడాలి, బాండ్ డీల్స్ కొంచెం ఉన్నాయి, జియోపొలిటికల్ క్యూస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది కొంచెం కన్సల్టేషన్ మోడ్ లో, అంటే 4,900 4,850 to 4,900 ఆ రేంజ్ లో. మనకి హై ఎంత ఇంటర్నేషనల్ గోల్డ్ తీసుకుంటే $5,600. సో ఎప్పుడైతే మనకి 5,200 నుంచి 5,300 రీటెస్ట్ అయినప్పుడు దెన్ రికార్డ్ హైస్ మారే అవకాశాలు ఉన్నాయి ఆ లెవెల్స్. అంటే కన్సాలిడేషన్ మోడ్ లో గోల్డ్ ఉంది. సిల్వర్ కొంచెం బ్రాడర్ బూలిష్ స్ట్రక్చర్ ఉంది. అంటే ఎట్లా బాగా స్టీప్ పుల్ బ్యాక్ అయింది కదా, బాగా యావరేజ్ ప్రైజెస్ కంటే బిలో వచ్చింది. అదే గోల్డ్ అయితే యావరేజ్ ప్రైజెస్ కంటే కిందకి రాలేదు, బట్ సిల్వర్ యావరేజ్ ప్రైస్ కంటే కిందకి వచ్చింది. అంటే షార్ట్ టర్మ్ కొంచెం బేరిష్ ప్రెషర్ ఉంది, ఎక్స్టెండెడ్ కొంచెం కరెక్టివ్ ఫేజ్ కొంచెం సిల్వర్ లో ఉండొచ్చు. మిడ్ టు లాంగ్ టర్మ్ అయితే మళ్ళీ కన్స్ట్రక్టివ్ గానే ఉంది. స్టడీ ఇండస్ట్రియల్ డిమాండ్స్ ఉన్నది, స్ట్రక్చరల్ సప్లై కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, డిస్పైట్ ఎలివేటెడ్ వాలటాలిటీ ఇవన్నీ అనుగుణంగా కొంచెం చిన్నది, కొంచెం డౌన్ సైడ్ కొంచెం వాసన ఉంది సిల్వర్ కి. గోల్డ్ అయితే అబోవ్ యావరేజెస్ లెవెల్స్ లో ఉంది, కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. ఎప్పుడైతే మళ్ళీ 5,000 అబోవ్ వచ్చిందో మళ్ళీ కొంచెం మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
అప్పుడు 5200 5300 కనుక క్రాస్ అయితే, ఆ రెసిస్టెన్స్ కనుక క్రాస్ అయితే నెక్స్ట్ హై విల్ క్రాస్, అంటే ఇట్ విల్ రీటెస్ట్ ఆల్ టైమ్ హై, అంటే 5600 ఆ రేంజ్ లో మళ్ళీ దాటే అవకాశాలు ఉంటాయి. సో ఏదైనా కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది. ఇప్పుడు మీకు అంటే సిల్వర్ ఇంటర్నేషనల్ చూసుకుంటే $75 ఆ రేంజ్ లో ఉంది. సో అది కొంచెం నెక్స్ట్ స్టెప్ అంటే మీకు 95 టు 105 ఆ రేంజ్ లో, అంటే $75 అబోవ్ కనుక ట్రేడ్ అయితే నెక్స్ట్ చిన్న చిన్నగా మీకు ఈ కన్స్ట్రక్షన్ సప్లై ఏంటి కన్స్ట్రక్షన్ లో ఏం తేడా రాదు కాబట్టి, స్ట్రక్చర్ లో డిమాండ్ అండ్ సప్లైలో డిమాండ్ ఇంకా ఉంది కాబట్టి చిన్న చిన్నగా ఒక డిప్ ఇచ్చి మళ్ళీ ఇంకొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి $75 అబోవ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ అవుతూ నెక్స్ట్ సపోర్ట్స్ లెవెల్ 95 టు 102 అది కనుక క్రాస్ అయితే ఆల్ టైమ్ హై 121 క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సిల్వర్ మటుకు లాంగ్ టర్మ్ లో మళ్ళీ ఆల్ టైమ్ హై క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఏది గోల్డ్ కంటే. బట్ గోల్డ్ కన్సల్టేషన్ మోడ్ లో ఉంది, అంత పెరగపోవచ్చు, ఇదివరకు ఉన్నంత పెరగపోవచ్చు. బట్ ఏదైనా ఇరాన్ ఇష్యూ వస్తుంది అంటున్నారు, ఏదైనా ఇష్యూ వస్తే అప్పుడు చెప్పలేము. అంటే ప్రభు గారు మొన్నటి వరకు కూడా సిల్వర్ మనం చూసాము 4 లక్షల పైచిలకు వరకు కూడా ఎగబాకిన పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ మళ్ళీ వస్తుందంటారా? సిల్వర్ లో ఇన్వెస్ట్ చేయడం ఈ టైంలో మంచిదంటారా? అంటే సిల్వర్ లో ఇప్పుడు ఎందుకు పెరిగింది ఒక రకం చూద్దాం. దేనికి పెరిగింది? మార్కెట్ స్ట్రాటజీ. అంటే ఇక సిల్వర్ లో డిమాండ్ పెరుగుతుంది. సిల్వర్ లో డిమాండ్ పెరుగుతున్నప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ రాలేదు కదా. ఇప్పుడున్న సిల్వర్ కి అసలు ఒరిజినల్ పిక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదు. గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ స్టార్ట్ అయినప్పుడు సిల్వర్ గానీ కాపర్ గానీ విపరీతంగా అవసరం ఉంటుంది. సో అప్పుడు అసలు నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ కనుక ఫుల్ లెంత్ గా స్టార్ట్ అయితే సిల్వర్ అసలు అందుబాటులో ఉండదు, చాలా తక్కువ ఉంటుంది, డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సప్లై తక్కువ ఉంటుంది. కాబట్టి రేట్ ఇంకా మీరు 410 అంటున్నారు, అది 410 క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎప్పుడు అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే లాస్ట్ ఇయర్ వచ్చింది, ఈ సంవత్సరం కూడా అట్లా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. చిన్న చిన్నగా స్టెప్ బై స్టెప్ గా కన్స్ట్రక్టివ్ గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ 4,10,000 మన MCX లో లిస్ట్ అయింది. ఆ 4,10,000 రాదా అంటే రాదు అని చెప్పలేము, వస్తుంది అంటే వస్తుంది అని కూడా అనలేము. కానీ చిన్న చిన్నగా ఈ మార్కెట్ స్ట్రాటజీలో కనుక మార్పు లేకుండా ఉంటే డెఫినెట్ గా మనం 410 దాటే అవకాశాలు ఉంటాయి. అది ఇప్పుడు 3 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు, 3 నుంచి 5 ఏళ్ళు టార్గెట్ పెట్టుకుంటే ఈ లోపలే వచ్చే అవకాశాలు ఉంది. ఎవరైనా సరే షిప్ మోడల్లో, SIP మోడల్లో ETF ద్వారా, సిల్వర్ ETF ద్వారా, సిల్వర్ బీచ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్, నాకు 5 ఏళ్ళు ఈ డబ్బుతో నాకు పని లేదు, లేకపోతే లంసం పెట్టినా లేకపోతే SIP మోడల్ పెట్టినా అవి పెట్టేసి వదిలేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. గోల్డ్ అయితే మీకు ఎంత అవసరమో, 5 ఏళ్ల తర్వాత ఎంత అవసరం, సంవత్సరం తర్వాత ఎంత అవసరం అనేది దాన్ని అనుగుణంగానే చేయండి. కానీ ఎక్కువ గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ లో గోల్డ్ చూడొద్దు. ఓన్లీ సిల్వర్, మెటల్స్, అదర్ మెటల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు సిల్వర్ ఉంది, అన్సంగ్ హీరో కాపర్ ఉంది, తర్వాత జింక్ ఉంది, అల్యూమినియం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో ఫ్యూచర్ లో కూడా అతి తొందరలో కూడా కాపర్ ETFs, కాపర్ బీస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది సో అవి కూడా మన మెటల్స్ లో డైవర్సిఫైడ్ చేసి పెట్టుకుంటే ఎవరైనా సరే, ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా ఏ ఫండ్ వచ్చినా 10 to 15% మెటల్స్ లో పెట్టాలి. ఎక్కువ పెట్టి ఎవరైనా సరే, మనకున్న 10 లక్షలు ఉందనుకోండి క్యాపిటల్, మొత్తం నా మెటల్స్ లో పెరుగుతున్నాయి, బాగా పెరుగుతున్నాయి, మళ్ళీ ఆయన చెప్పాడు 4 లక్షలు 10,000 వస్తుంది దాంట్లో పెట్టేద్దాం అనుకోకూడదు. డైవర్సిఫై చేయాలి. ఈక్విటీలో బాగా డౌన్ లో ఉన్నాయి, మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకొని 80%, 85% ఈక్విటీలో పెట్టి 10 to 15% మెటల్స్ లో డైవర్సిఫై చేసి పెట్టుకుంటే డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో ప్రభు గారు, అంటే గోల్డ్ అండ్ సిల్వర్ రెండింటిని కంపేర్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ అనేది సిల్వర్ లో చేస్తే మంచిది అంటారు? 100% సిల్వరే. ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ అయితే సిల్వరే. ఓకే. సిల్వర్ అండ్ కాపర్, అదర్ మెటల్స్, కాపర్, జింక్, అల్యూమినియం ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒకే దాంట్లో పెట్టకుండా మీకున్న క్యాపిటల్ ని డైవర్సిఫై చేసి పెట్టుకోవాలి ఎవరైనా. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు 4 లక్షలు 10,000 కొనుక్కున్న పరిస్థితి ఏంటి, ఇప్పుడు 2011 లో 75కి వచ్చి అక్కడి నుంచి 38కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ సపోజ్ ఏదైనా మార్కెట్ స్ట్రాటజీలో తక్కువ వచ్చి మళ్ళీ అంత టైం తీసుకుంటే మనం దాంట్లో ఉండగలమా? అంత హోల్డ్ చేసుకుంటే మనకి కష్టమే కదా ఎవరికైనా సరే, ఇన్వెస్టర్స్ కనే వాళ్ళు. సో డైవర్సిఫైడ్ చేసి పెట్టుకుంటే మంచిదని ఉద్దేశం. ఒకవేళ మన క్యాపిటల్ లో ఒక 5%, 10% ఉన్నా అది పడినా పెద్ద డిఫరెన్స్ కనపడదు. అదే మీరు 10 లక్షలు పెట్టి 10% అంటే భయం వేస్తుంది. అది మీరు 10 లక్షల్లో 10% పెట్టేస్తే అది పెద్ద పడినా, దాంట్లో 10% పడినా పెద్ద ఎఫెక్ట్ పడదు.
చల్ వీ కెన్ వెయిట్ అనే ఆలోచన వస్తుంది, ధైర్యం వస్తుంది, మనోధైర్యం వస్తుంది. దట్స్ ద డిఫరెన్స్. డైవర్సిఫైడ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా కొంచెం టెన్షన్ లేకుండా, టెన్షన్ ఉంటుంది బట్ కొంచెం ఇప్పుడు 4,10,000 లో కొన్నాళ్ళు అమ్మ ఇవాళ వస్తుందా రేపు వస్తుందా నెక్స్ట్ వస్తుందా అది సెకండ్ కి చూస్తూ ఉంటారు. అది అంత టెన్షన్ తీసుకోవద్దు అంట నేను. ఎప్పుడైనా సరే డైవర్సిఫైడ్ చేసినప్పుడు ఎస్ బిందాస్, ఇవాళ కాకపోయినా రేపైనా నాకు వస్తుంది అని వదిలేసాం అనుకోండి, డెఫినెట్ గా వస్తుంది. ఓకే యా ఓకే ప్రభు గారు, ఇప్పుడు కాలంలో అందరూ అంటూ ఉన్నారు మొన్నటి వరకు కూడా పెళ్లిళ్ళ సీజన్కి ముహూర్తాలు లేవు, ఇక రానున్నది ముహూర్తాల సీజన్ కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది అని, దేశీయ మార్కెట్లో ఎక్కువగా ధరలు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. అలా ఏమన్నా జరగచ్చు అంటారా? రిటైల్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఎంత 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 పర్సెంటేజ్ కొంటారు? రిటైల్ పర్సెంటేజ్ తక్కువే కదా. సెంట్రల్ బ్యాంక్స్ ఎక్కువ చేస్తున్నాయి, ఇంకా ఆపలేదు అది గోల్డ్. వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి డౌన్ సైడ్ పడినప్పుడల్లా వాడిని బాగా ఎక్కువ చేసుకుంటున్నారు. సో వాళ్ళు అమ్మటం మొదలు పెడితే బాగా పడచ్చు, కానీ పెరగటం అనేది ఇప్పుడు గోల్డ్ రిటైల్ పర్సెంటేజ్ ఎంత పెరిగినా అంత మూవ్మెంట్ రాదు. కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉంది, ఆ ఫేజ్ లోనే మీకు మూవ్మెంట్ రావాలంటే రిటైల్ వాళ్ళు ఎంత అమౌంట్ పెట్టాలా, ఎంత అమౌంట్ ఇది ఎంత బయింగ్ జరగాల గోల్డ్. సో అందుకని ఎప్పుడైనా సెంట్రల్ బ్యాంక్స్ కొన్నప్పుడే కొంచెం చేంజెస్ బాగా వస్తాయి. సో వీళ్ళు ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు, లేకపోతే ఇరాన్ ఇష్యూ ఏదైనా వార్లు కానీ ఇట్లాంటి ఏదైనా కొత్త న్యూస్ వచ్చినప్పుడు, అప్పుడు ఎసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడినప్పుడు గోల్డ్ హెడ్జ్ చేసుకుంటారు కాబట్టి పొజిషన్స్ పెరుగుతాయి. అట్లా పొజిషన్స్ పెరిగినప్పుడు దాని అనుగుణంగా మూవ్మెంట్ వస్తుంది. అట్లా ఏం ఇష్యూస్ కనుక లేకపోతే చిన్నగా గోల్డ్ అంత పెరగకపోయినా కొంచెం పాజిటివ్ అంటే ఈ లెవెల్స్ ఉంటాయి, సపోర్ట్ లెవెల్స్ 4,900 డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్, 5,000 అబోవ్ ఫస్ట్ రెసిస్టెన్స్, నెక్స్ట్ 5,200 నుంచి 5,300. ఆ రెసిస్టెన్స్ కనుక దాటండి నెక్స్ట్ ఆల్ టైమ్ హై రావాలంటే ఏదో ఒక ఇది జరగాల, ఎక్కడో చోట వార్లు లేదా ఇష్యూస్, జియో పొలిటికల్ టెన్షన్స్, ఎకనామిక్ కన్సర్న్స్ నెగిటివ్ గా రావడం ఇట్లాంటివి ఉండాలి. ఉన్నప్పుడు అప్పుడు తొందరగా పెరిగే ఛాన్స్ ఉంటుంది ఓవరాల్ గా. అంటే పట్టం కూడా గోల్డ్ మరి పెరగట్లేదు బాగా పడిపోద్దా అంటే అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంత వాళ్ళు కనుక సెంట్రల్ బ్యాంక్ చైనా బాగా ఎక్కువ చేస్తుంది, వాళ్ళు కనుక అమ్మటం మొదలు పెడితే అప్పుడు మీకు 1,00,000 కంటే కిందకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు అమ్మకుండా ఇంకా ఎక్కువ చేస్తున్నారంటే ఇవి ఏదో కన్సాలిడేషన్ మోడ్ లో ప్లస్ ఆర్ మైనస్ డైలీ ఒక 500 పాయింట్స్ 1,000 పాయింట్స్ ఆ రేంజ్ లో ఉండొచ్చు. కానీ మామూలుగా ఏదైనా నెగిటివ్ న్యూస్ ఉన్నప్పుడే కొంచెం జూమ్ అవుద్ది, పాజిటివ్ ఉన్నప్పుడు కొంచెం చిన్నగానే ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో అయితే మీకు సిల్వరే బెస్ట్ ఎవరికైనా సరే. గోల్డ్ అవసరార్థం ఎంతో అంతవరకే కొనుక్కుంటే మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది. ఓకే ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ. యా థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ప్రభు గారు బిజినెస్ అనలిస్ట్గా కూడా ఉన్నారు, గోల్డ్ ఎక్స్పర్ట్గా కూడా ఉన్నారు. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్రజెంట్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో గోల్డ్ కావచ్చు, సిల్వర్లో కావచ్చు, ఇతర మెటల్స్లో కావచ్చు, వారంతా కూడా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ రూపంలో అయితే కనుక సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది అని చెప్తున్నారు. ఒక 3 to 5 ఇయర్స్లో ఖచ్చితంగా అనుకున్న రాబడి వస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు గోల్డ్ అయితే ఎంతవరకు అవసరమో అంతవరకు కొంటేనే మంచిది, అనవసరంగా ఇన్వెస్ట్ చేయడం అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ కన్సాలిడేషన్ అనే పీరియడ్లో ఉంది కాబట్టి అది తదుపరి ఎటువంటి ముందుకు వెళ్తుందా, ఎలా ఉండబోతుంది అన్న దానికి సంబంధించి ఒక క్లారిటీ లేని సిచ్యువేషన్ కాబట్టి ఎక్కువగా కూడా సిల్వర్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ ఎక్కువగా కూడా పడిపోయిన సిచ్యువేషన్ నెలకొంది కాబట్టి ఎవరైనా కూడా అటు కొనుగోలుదారులు కావచ్చు, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కావచ్చు, ఎక్కువగా సిల్వర్ వైపు మొగ్గు చూపితే మంచిదంటూ కూడా చెప్తూ ఉన్నారు.